నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతికి ఘన నివాళి। నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తదితరులు। పేదలు దివ్యాంగులకు చేయూత। గూడూరులో వేరువేరుగా పేదలు దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు అందజేసిన రెడ్డి సంక్షేమ సంఘం జేవీవి ప్రతినిధులు। ఆశించిన స్థాయిలో పార్టీ సభ్యత్వాలు। గూడూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడిన బీజేపీ నాయకులు। వైభవంగా అయ్యప్పకు అంబలం పూజ। చెల్లకూరు మండలం కడివేడు గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప పూజకు అధిక సంఖ్యలో హాజరై భజనలు చేసిన అయ్యప్ప మాలధారణ భక్తులు। అనంతరం తీర్థ ప్రసాదాల స్వీకరణ। చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం స్వగ్రామమైన నారావారిపల్లికి చేరుకుంది। దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరులు ఆయన పార్థివ దేహానికి పొలమాల వేసి నివాళులర్పించారు। చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం ఆదివారం నారావారిపల్లికి చేరుకుంది। అదే సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తదితరులు గ్రామానికి చేరుకుని రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు। సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ పొలమాల వేసి ఘన నివాళులర్పించి చంద్రబాబుకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు। అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు విరివిగా అంత్యక్రియలకు హాజరయ్యారు। హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూడా తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు। రామ్మూర్తి నాయుడు మరణ వార్త తనను తీవ్ర దుఃఖాన్ని కలిగించిందని, వారు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాలు మరియు చిత్తూరు జిల్లాకు అనేక సేవలు అందించారని గుర్తు చేశారు। రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరులు నారా రామ్మూర్తి నాయుడు ఆకస్మిక మృతిపై గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు। రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పులిమి శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, ఇజ్రాయిల్ కుమార్, అబ్దుల్ రహీం, జనార్దన్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, పులిమి శివకుమార్, గాయం రవణయ్య, అమరయ్య నాయుడు, నారాయణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు। మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడైనటువంటి శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోవడం నిజంగా చాలా విచారకరం। ఆయన తెలుగుదేశం పార్టీలో చురుకుగా ఉన్న సమయంలో వాళ్ళ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నియోజకవర్గంలో చంద్రగిరి, కుప్పం నియోజకవర్గాల్లో అన్నగారికి చేదోడు వాదోడుగా ఉంటూ 94 నుంచి తమ్ముడైనటువంటి శ్రీ రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్య కారణాల వల్ల నిన్న చనిపోవడం జరిగింది। రామ్మూర్తి నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక సీనియర్ నాయకుడిగా ఉంటూ 94-99 సంవత్సరం కాలంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి గొప్ప నాయకుడు। ఆయన అనారోగ్య కారణాలతో మృతి చెందడం పార్టీని చాలా కలిచివేసింది। ఆ సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనకి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి భగవంతుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే గారు నారా రామ్మూర్తి గారు మరణం పార్టీకి చాలా తీరని లోటు। ఆయన ఆత్మకి శాంతించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుందని, ఈ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలో 7,000కు పైగా సభ్యత్వాలు ఇప్పటికే నమోదయ్యాయని గూడూరు మండల ఆర్ఓ విశ్వనాథం తెలిపారు। గూడూరు పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నాయకులు సభ్యత్వాలపై సమీక్షించారు।
పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సమావేశమయ్యారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. అనంతరం నాయకులు విశ్వనాథం, బాలకృష్ణ నాయుడు తదితరులు మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన సభ్యత్వాలను జిల్లా కమిటీకి పంపామన్నారు. అక్కడ వాటిని పరిశీలించిన అనంతరం క్రియాశీలక సభ్యులను ఎంపిక చేస్తారని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన ప్రజల నుండి వస్తోందని వారు వివరించారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కొంత సభ్యత్వము, 6 సంవత్సరాల క్రితం పూర్తి సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం భారతదేశంలో ఉన్న అందరు బీజేపీ నాయకులు సానుభూతి పరులుగా బీజేపీ సభ్యత్వం చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. సంస్థాగతంలో భాగంగా ఈరోజు గూడూరు టౌన్కి ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 7,800 పైచిలకు సభ్యత్వాలు చేశారు. ఈ సభ్యత్వాలన్నీ పరిశీలించి ఇందులో ఎంతమంది క్రియాశీలక సభ్యత్వం అర్హతవుతుందో వాళ్ళని పరిశీలించి ఆ డేటాని జిల్లా పార్టీకి పంపించి దాని తర్వాత మండల కమిటీలు, బూత్ కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఇది ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి భారతీయ జనతా పార్టీ సాధారణ చేసుకున్న ప్రక్రియ. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వాన్ని మెచ్చి చాలామంది మోడీ గారి అభిమానులు కావచ్చు, ఇతరితర అభివృద్ధి కార్యక్రమాలు చాలామంది మెచ్చి భారతీయ జనతా పార్టీకి స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలు చేస్తున్నారు. పార్టీ క్యాడర్లో కూడా చాలా ఉత్సాహం పెరిగింది. ఎవరైతే తెలుగుదేశం జనసేనకి సంబంధం లేని వ్యక్తులు అయితే ఉన్నారో వాళ్ళు మెజారిటీ ఎన్ని సభ్యత్వాలు అయినాయి, ఎన్ని శక్తి కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది పార్టీలో పనిచేశారు, వాళ్ళు ఎవరెవరు ఎంతెంత సభ్యత్వాలు చేశారని చెప్పి ఆయన క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ గూడూరు టౌన్ ఎన్నికగా మండల ఎన్నికకి అర్హత వచ్చిందా లేదా అని ఆయన వెరిఫై చేసి మండల ఎన్నికైతే అర్హత వచ్చిందని చెప్పి ఆయన నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా గూడూరులో గతం కంటే కూడా అత్యధిక సభ్యత్వం చేసినందుకు బాలన్న, దయాకర్లు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మన గూడూరులో ఎంతమంది ఎన్ని సభ్యత్వాలు చేశారు, ఎంతమందికి క్రియాశీలక సభ్యత్వాలు వస్తాయి అనే సబ్జెక్టు మీద ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు తక్కువ కాలంలో అంటే 1 సంవత్సరం అప్పుడు ఒక యువ నాయకుడు మన దయాకరు మన పార్టీలోకి రావడం జరిగింది. పార్టీలోకి వచ్చిన కాంచి ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా బాగా చేయడం జరిగింది. ఆయన ఒక్కడే గూడూరులో 1825 సభ్యత్వాలు చేశాడు. ఆయనకు ఒకసారి అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మన బిందురెడ్డి కూడా 1205-10 ఆన్ చేసింది. నేను కూడా 1230-20-31 దాకా చేశాను. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక పట్టుదలగా. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోటేశ్వరరావు, దయాకర్, సురేష్ బాబు, ప్రభాకర్, సేనయ్య, బాలమణి, బిందురెడ్డి, శ్రీనివాసులు, సురేష్, శివ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి కమ్యూనిటీలోని పేదలకు సేవ చేయాలన్న ఆశయంతో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమని సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రజేందర్ రెడ్డి తదితరులు కొనియాడారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద ఎంపిక చేసిన పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు ప్రజేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ 2018లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘాన్ని ప్రారంభించామని తెలిపారు. ఆనాటి నుండి డాక్టర్ సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతోందని వారు వివరించారు. ఒక మంచి ఆశయంతో 2018 సంవత్సరంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడింది. రాజపోషకులుగా, సమాజ సేవకులుగా, ప్రజా డాక్టర్లుగా సేవలు అందించడంతో పాటు ప్రజానికానికి ఎప్పుడు అందుబాటులో ఉండేటటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ కానీ, రోహిణి మేడం కానీ ఈ సంస్థకి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి రాజపోషకులుగా ఉంటూ ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తూ విలువైనటువంటి సర్వీస్ని అందించేటువంటి మొట్టమొదటి కార్యక్రమం డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా. 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి చాలా అందరికీ ముఖ్యంగా రెడ్డీస్లో కూడా చాలా పేదవాళ్ళు ఆర్థికంగా వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలన్న తలంపుతోనే వెంటనే మనం చేద్దామని చెప్పి నిరాటంకంగా ప్రతి నెలలో 3వ ఆదివారం ఈ ప్రోగ్రాంలన్నీ ఇదే విధంగా ప్రతి నెల కొనసాగిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో 4 వారాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరూ కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మేము 4 వారాలు పూర్తి చేసి సరుకులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ, అలాగే చదువుకునే పేద విద్యార్థులు, మెరిట్లో ఉండే విద్యార్థులు కూడా మేము ప్రోత్సహిస్తున్నాము. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మెరిట్లో ఉండే పేద విద్యార్థులు ప్రతి ఒక్కరికి వాడికి ఆర్థిక సహాయం కానీ, ఏదైనా కాలేజీ ఫీజుకు సంబంధించి కానీ, హాస్టల్ సంబంధించి కానీ ఏ సహాయం చేసేదానికైనా రెడ్డి సంఘం ముందు ఉంటుంది. పక్కన ఉన్న 5 మండలాలు కలిపి
సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పడినప్పటి నుంచి గత 3 సంవత్సరాల కాలం నుంచి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద వాళ్ళ జనార్దన్ రెడ్డి గారు రోహిణి గారి ప్రాతినిధ్యంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ రాబోయే టైంలో కూడా ఖచ్చితంగా ఒక 2-3 ప్రోగ్రామ్స్ గురించి చేసేదానికి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు అందరూ. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు శ్రీకిరెడ్డి మసోదన్ రెడ్డి, మండి శ్రీనివాసులరెడ్డి, కృష్ణారెడ్డి, కిషోర్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 15 నెలలుగా విభిన్న ప్రతిభావంతులైన వారందరినీ ప్రతి నెల 3వ ఆదివారం గుర్తించి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామని జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజన్ ప్రసాద్ తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంగం డైరీ మాధవరెడ్డి దాతృత్వంతో దివ్యాంగులకు కూరగాయల గుడ్లు పంపిణీ చేశారు. అనంతరం జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజన్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ దాతగా వ్యవహరించిన నా స్నేహితుడు మాధవరెడ్డికే కృతజ్ఞత చెప్పుకుంటున్నామన్నారు. దివ్యాంగులకు ప్రతి నెల దాతల సహకారంతో కూరగాయల గుడ్లు అందిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు కూడా మీకు తెలిసిన చేతి వృత్తులు ఎంచుకుని తద్వారా మీ ఆదాయాన్ని మెరుగుపరచుకోవాలని వారు వివరించారు. ఈ వారంలో నా స్నేహితుడు సంగం డైరీలో ఉన్నటువంటి మాధవరెడ్డి గారు వీళ్ళందరికీ ఇవ్వాలని ఇచ్చినందుకు వారి కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వీరందరికీ ఒక మంచి కార్యక్రమం చేయాలని తమ్ముడు సుధీర్ మాకు సూచించిన తర్వాత ఇది మా తోచినంతగా మీకు చిన్న హెల్ప్ చేయాలని ఈ కార్యక్రమాన్ని మేము దాదాపు 1.5 సంవత్సరం నుంచి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం చేసేదానికి మాకు అడిగిన వెంటనే ఈ రిటైర్డ్ ఉద్యోగుల భవనాన్ని ఉచితంగా మాకు ఇస్తున్నటువంటి విశ్రాంత ఉద్యోగుల అధ్యక్షులు భాషా గారికి, వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేదే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుని ఈ కార్యక్రమాలు చేసే క్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్లో గత 10 సంవత్సరాల నుంచి కూడా గర్భిణీ స్త్రీలందరికీ భోజన పంపిణీ కార్యక్రమం చేయడం మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో అంతకు మించి మా విభిన్న ప్రతిభావంతులైనటువంటి మీరందరూ దివ్యాంగులు అని అంటున్నారు, ఇంకొక పదం వికలాంగులు అంటున్నారు. మీరు దివ్యాంగులు వికలాంగులు అనేది అది శారీరకంగా మాత్రమే, మానసికంగా కాదు. ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు, పూర్తిగా చేతులు లేని వాళ్ళు, చాలా ఉన్న స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకున్న బలహీనత ఏదో కొంత నడవలేకపోతున్నామనో ఇలాంటి చేసలేదనో దాన్ని పక్కన పెట్టేసి మీరు సమాజంలో నేను ఏ పనైనా చేయగలను, నేను నిలబడగలను, నేను కొంత ఎర్న్ చేయగలననే మనస్తత్వాన్ని ఏర్పరచుకొని ముందుకు పోవాలి. అప్పుడే మీరు ప్రతి నెల కూడా మీరు ఇక్కడ మన పెన్షన్ ఆఫీస్కి రావడము, ఈ కూరగాయల పంపిణీ చేయడం జరుగుతున్నది. కానీ మీలో మనస్సులో మాత్రము మేము దివ్యాంగులము, మాకు బాగలేదు అనేటువంటిది దృఢ సంకల్పం అనేది పక్కన పెట్టేయాలి. ఇప్పుడే సార్ చెప్పారు, మనం ఏదైనా పని కొంచెం కష్టపడి పని చేసినట్టయితే ముందుకు పోగలము. ఒక పని చేయాలంటే కొంచెం ముందుకు కొంచెం పని చేసుకున్నట్లయితే ముందుకు పోతూ ఉంటాం. అదేవిధంగా మీరు కూడా మేమేం చేయలేమని చెప్పి కూర్చోకుండా కొంచెం మనస్సులో నుంచి దాన్ని ఆ పక్కన పెట్టేసి దృఢ సంకల్పం కావాలా. మనసులో ఏదైనా కూడా ఒక పనిని మనం చేయగలమనేటువంటిది. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు చెంచు నారాయణ, పురుషోత్తమరావు, గుర్రం విజయబాబు, సుమన్ రెడ్డి, ఇబ్రహీం, జానా సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరులోని సివి సినిమాస్లో ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి సినిమా ప్రత్యేక షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా కళాశాల విద్యార్థి ప్రముఖ్ మల్లికార్జున్ తదితరులు మాట్లాడుతూ దేశం కోసం ఇప్పటివరకు ఇద్దరే ప్రాణాలు అర్పిస్తూ వచ్చారని, ఒకరు ఇండియన్ ఆర్మీ, ఇంకొకరు స్టూడెంట్ ఆర్మీ వారే ఏబీవీపీ కార్యకర్తలను వివరించారు. వాళ్ళ వద్ద టైగర్ జితేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్ కుమార్, ప్రసాద్ రెడ్డి, మధు, చిన్న, జయ తదితరులు పాల్గొన్నారు. గూడూరులో ఒక పండుగ వాతావరణంలో జాతీయవాద మా ఏబీవీపీ నాయకుడు, రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించిన స్వయం సేవక్ యొక్క
స్వయం సేవకుడు విద్యార్థి పరిషత్ తెలంగాణ నాయకుడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మా జితేంద్ర అన్న సినిమాని ఈరోజు గూడూరు గ్రూప్ ఆఫ్ థియేటర్స్లో ప్రదర్శించడం జరిగింది. మనకందరికీ తెలుసు ఈ దేశం కోసం ఇద్దరే ఇప్పటివరకు ప్రాణాలు అర్పించారు. ఒకటి ఇండియన్ ఆర్మీ, ఇంకొకటి స్టూడెంట్ ఆర్మీ. మేమందరం కూడా సగర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ యొక్క జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించే స్టూడెంట్ మీకు ఎక్కడ దొరుకుతాడు అంటే ఏబీవీపీ యొక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్లో దొరుకుతారు. మేము ఇందాకే స్లోగన్ ఇచ్చినట్టుగా కదిలొచ్చే మా తరాన్ని కమ్యూనిస్టులు ఆపలేరు, ఊరికొచ్చే ఈ తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు, నడిచొచ్చే మా తరాన్ని నక్సలైట్లు ఆపలేరు. ఇలా నక్సలైట్ల చేతులు శరీరంలో 72 బుల్లెట్లు దించుకొని ఈ యొక్క జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి మా జితేంద్ర అన్న సినిమాని గూడూరులో ఉన్నటువంటి విద్యార్థులందరూ యువతరం అందరూ చూడాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి సందర్భంగా ఈరోజు గూడూరులోని విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు, కాలేజీ స్టూడెంట్స్, మహిళా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి జితేంద్ర అన్న గారి టైగర్ జితేంద్ర అన్న గారి సినిమాను, జితేంద్ర రెడ్డి సినిమాను ఈరోజు గూడూరులో ప్రదర్శిస్తున్నాము. ఎందుకంటే విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. ఈరోజు దేశం కోసం చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏబీవీపీ నుంచి టైగర్ జితేంద్ర అన్న గారి అనేక మంది ఈరోజు ఏబీవీపీ నాయకులు దేశం కోసం చనిపోయారు. మేము ఒకటే చెప్తున్నాం, విద్యార్థుల్లో దేశభక్తిని నింపాలి. ఈరోజు విద్యార్థులు దేశం కోసం పనిచేయాలి. ఈ దేశం యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్క విద్యార్థి యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క జితేంద్ర రెడ్డి గారి సినిమాని ప్రదర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా జితేంద్ర రెడ్డి గారు ఏబీవీపీలో పనిచేస్తూ ఈ యొక్క దేశం కోసం పనిచేస్తూ ఈ యొక్క దేశం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని చెప్పి నక్సలైట్ చేతుల్లో చనిపోయినటువంటి వ్యక్తి జితేంద్ర రెడ్డి గారు. దాదాపు నక్సలైట్లు 72 బుల్లెట్లు ఆయన శరీరంలో దింపితే కూడా భయపడకుండా ప్రాణాలను వదిలేస్తాననే కేర్ కూడా లేకుండా ఈ దేశం కోసం చనిపోతున్నాను, ఈ దేశం కోసం నేను చనిపోతున్నాను, నాలాంటి జితేంద్ర రెడ్డి చాలా మంది వస్తారు ఈ దేశం కోసం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి జితేంద్ర రెడ్డి గారు. అలాంటి వ్యక్తి విద్యార్థుల్ని ఒక సైనికులుగా తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ఏబీవీపీ ఈరోజు జితేందర్ గారి సినిమా ప్రదర్శించడం జరుగుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పుడున్నటువంటి యువతకు దేశం కోసం మనమందరం కూడా పనిచేయాలి, దేశ అభివృద్ధిలో మనం కూడా పాటుపడాలని చెప్పి ఏబీవీపీ పిలుపునిస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ జితేందర్ రెడ్డి అదేవిధంగా దేశం కోసం పనిచేసినటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా మేము తెలియజేస్తూ విద్యార్థులకు ఒకటే కోరుతున్నాం, మనం అందరం కూడా దేశభక్తిని నింపుకుంటూ దేశంలో మన వంతు పాత్ర మనం పోషించాలి. అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కూడా ముందు. రాపూరు మండలంలోని పెంచుల కోనలో కొలువై ఉన్న శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారిని శృంగేరి శారదా పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి వారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ నాయకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం విధుశేఖర భారత మహాస్వామిని ఆలయ అధికారులు అర్చకులు ఘనంగా సత్కరించారు. సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు. అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం మనం శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈ రోజు మన జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూరు మండలంలో వెలసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం, అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని పునర్ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజను సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీకృష్ణ మందిరంలో స్వామి అమ్మవార్ల పంచలోహ విగ్రహాలను చందమామ ఐస్ క్రీమ్స్ అధినేత మల్లయ్య ఉషా దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా మందిరంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మరి శ్యామ్ యాదవ్, మహేశ్వరి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. అనగండాలు దాటించు నల్లవాడు. తారంగాలు ఆడేవాడు పిల్లన క్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. వాడు కొండను ఎత్తిన అల్లరి పుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా. చిల్లకూరు మండలంలోని కడివేడు గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శనివారం రాత్రి పెనుబోలు సునీల్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భజనలు చేశారు. అనంతరం అయ్యప్పను దర్శించుకుని భిక్ష స్వీకరించారు. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. పంబావాసమపడి పూజకు స్వామి రావయ్యా మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. గణపతి పూజల్లో స్వామి గణముగ మొక్కితి గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి. గణపతి పూజల్లో స్వామి గణముగ మొక్కితి గురుస్వామి పాదాలకు స్వామి దండాలు పెట్టితి. కన్నె స్వామిలోన కత్తి స్వామిలోన ఆ గంట స్వామిలోన కన్నె స్వామిలోన నిన్నే చూతుము కత్తి స్వామిలోన నిన్నే కొలుతుము గంట స్వామి వల్ల గంటమో గంటము స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. స్వామి రావయ్యో మణికంఠ రావయ్యా. పందల రాజ పంచగిరీశ స్వామి రావయ్యో మణికంఠ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు మృతికి ఘన నివాళి. నారావారిపల్లిలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ తదితరులు. పేదలు దివ్యాంగులకు చేయుత. గూడూరులో వేరువేరుగా పేదలు దివ్యాంగులకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లు అందజేసిన రెడ్డి సంక్షేమ సంఘం జేవీవి ప్రతినిధులు. ఆశించిన స్థాయిలో పార్టీ సభ్యత్వాలు. గూడూరులోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడిన బీజేపీ నాయకులు. వైభవంగా అయ్యప్పకు అంబలం పూజ. చెల్లకూరు మండలం కడివేడు గ్రామంలో నిర్వహించిన అయ్యప్ప పూజకు అధిక సంఖ్యలో హాజరై భజనలు చేసిన అయ్యప్ప మాలధారణ భక్తులు. అనంతరం తీర్థ ప్రసాదాల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.